హలో గాయ్స్, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో ఆఫ్ ది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ముందుగా నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను, కానీ దానికి అంతగా రెస్పాన్స్ రాలేదు మనకి. కానీ ఫస్ట్ లాంగ్ వీడియో పెట్టబోతున్నాను నేను ఇప్పుడు. ఇది మన లాంగ్ వీడియోలో ఏంటంటే, మనం ఒక యూట్యూబర్ లైవ్లోకి వెళ్ళి ఆయన ఫన్ రూమ్స్ పెడుతుంటే ఓన్లీ హెడ్ షాట్ ఫన్ రూమ్ ఆయన్ని కొట్టామన్నమాట. ఆయన ఎవరో కాదు, మన ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ గిల్డ్మేట్ శివ బ్రో రియాక్షన్స్ అయితే చాలా క్రేజీగా ఇచ్చాడు. ఒకసారి అయితే చాలా అగ్రెసివ్గా ఇచ్చాడు, ఇంకోసారి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొట్టినందుకు. ఇప్పుడు డైరెక్ట్ రూమ్లోకి వెళ్దాం మనం మ్యాచ్లోకి. ఇవ్వండి, మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ అనమాట, ఐడిపి కానీ ఫస్ట్ మ్యాచ్ ఇది. దిగాను అలాగా. ఫస్ట్ ఆగండి, గేమ్ గురించి చూద్దాం. అలా దిగాము, వెళ్ళాం. కిందకి వెళ్ళగానే మనకు విఎస్ఎస్ దొరికింది. విఎస్ఎస్ అని ఆయన ఎవడు వస్తున్నాడు, అయిపోయాడు ఈడు. ఈయన్ని కొట్టాము. ఈడు ఇలాగొచ్చాడు. ఓడి అమ్మ, అయిపోయింది. వచ్చాను అనుకున్నాను కానీ బాగా బతికిచ్చాడు. మన వాళ్ళు వచ్చారు సపోర్ట్కి. కొట్టండి వీడికి ఆస్కర్ కొడతారు. ఎలా కాలేసి వెళ్ళిపోయాడు. అది ఈడే ఇంకా అటు నుంచి వెళ్ళిపోయాడు. కానీ మనం ఇలాగ వెళ్దాం అనుకునే టైంలోకి వెనక నుంచి ఇంకో వస్తారన్న చూడండి, పైనుంచి. ఆడికి 89 అడ్డు తేలింది. ఈడు పారిపోతున్నాడు. ఇంక పారిపోతాడా, అన్లిమిటెడ్ వాల్స్ హెడ్. ఆడ వెనకాల నేను వెళ్తే నన్ను అలా ఆడు క్లాక్ టవర్ అది తీసుకెళ్ళిపోతాడు. నన్ను వదిలేసి కానీ ఈయన కూడా ఈడు ఎవడు వచ్చాడు. ఈ డబుల్ నాక్ అనేది వరస్ట్ అన్న. ఎందుకు వరస్ట్ అన్నాను, దీని తర్వాత కిల్లో మీరు చూడండి ఎలా పడిపోతున్నాను నేను. ఇన్ని ఇలా కొట్టి చెప్పాను కదా, మనం నాక్ చేసిన వెళ్ళాను, ఆడిని కొట్టాను నేను. నాక్ ఆడ ఎలా కొట్టి నాకు అర్థం కాలే. ఆ టీమేట్ ఉన్నాడు, మన టీమేట్ ఎక్కడో మోన్ ఉన్నాడు. ఇంకా ర్యాండమ్స్తో కదా, ఇంకేం చేయలేము మనం. మైక్ ఆన్ చేయము లేరు. అలా బ్రోని కొట్టేసాం. అలా మనం సావడం బతకడం అయిపోయింది. లాస్ట్కి వస్తాం, బోయ కొట్టా అనమాట. లాస్ట్ శివబ్రో ఉన్నాడు అనమాట. శివబ్రోనే మన వాళ్ళు కొట్టి బోయ కొట్టారు. శివబ్రో దాంట్లో చూద్దాం. అన్న ఒక్కడే బతుకున్నాడు లాస్ట్లోని. శివబ్రో లైవ్ నేను తీసింది ఇది. అని మన వాళ్ళు కొట్టేస్తారు. మన వాళ్ళు హెడ్ కొట్టాడు. మన వాడిని శివబ్రోని మన వాళ్ళు కొట్టేస్తాడు. అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ బోయ కొట్టాం వెళ్ళగానే. ఇది సెకండ్ మ్యాచ్. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ అనమాట. శివబ్రో లైక్స్ కంప్లీట్ చేస్తే పాస్ ఇస్తా అన్నాడు. ఏమన్నా పాస్ ఇస్తాడు బ్రో. ఇలా పాస్ అవ్వగానే ఎంట్రీ కొడతాం అనమాట మనం. పాస్ ఇచ్చాడు, చెప్పాడు. మన స్లాట్ నెంబర్ 6 లోని 4th ప్లేస్ లో వస్తాం చూడండి. అది సో INCS అహ్మద్ మనమే అనమాట. ఇప్పుడు మ్యాచ్ లోకి వెళ్తేసరికి సెకండ్ మ్యాచ్ అనమాట. ఇలా గన్ లూట్ చేసుకుని వచ్చాను. ఈ బ్రో ఎవడు వచ్చాడు, ఈ శివబ్రో టీమ్మేట్. నాకు లైవ్ లో చూసిన తర్వాత తెలిసింది. ఇంకా లోపల తెక్క కొట్టేసుకున్నాను చెప్పి లోపలికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఇంకోటి వస్తాడు. ఈయన కొడదాం అని చెప్పి చూస్తే ఓన్లీ హెడ్లు కదా తగలదు. ఏకే అసలుకే రీకాయిల్ కింగ్. లోపలికి వెళ్ళని ఇది బ్రో ఉన్నాడు. ఈ బ్రో కూడా శివబ్రో టీమ్మేటే. నాకు తెలియలేదు లైవ్ లో చూసినంత వరకు. ఇలా ఇక్కడ ఈ బ్రోతో కొడదాం, ఫైట్ తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటాను. శివబ్రో ఎంట్రీ. అబ్బా, ఎలా తెలియదో కూడా నాకు తెలియదన్న తెలిసింది అట్లు. శివబ్రో రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. చూడండి ఎలా ఉంటుందో. నాకైతే షాక్ అయిపోయాడు బ్రో. ఇవ్వండి, దిగాడు, లూట్ చేసుకున్నాడు బ్రో. ఆల్రెడీ ఇక్కడ ఒకరిని కిల్ చేసేస్తాడు. చేసి ఇగోండి ఇప్పుడు వస్తాడు చూడండి లోపలికి. ఈ శివబ్రో POV నుంచి ఆ లోపలికి వస్తాడు. ఇగో మనం చూడడం, మనం ఉంటాం. కొట్టేసి ఫినిష్ చేస్తాను. చూడండి ఎలా ఇచ్చాడు రియాక్షన్ అంటాను. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ మళ్ళీ కొడతాం. రివైవ్ వస్తాడు బ్రో. ఇక్కడ అలా ఒకరిని కిల్ చేస్తాం. అలా తిరుగుతాం. అలా బయటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఎలా వెళ్దాం అనుకుంటాను. ఇవ్వండి మళ్ళీ వెనక్కి వెళ్తాను. మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడ నాకు శివబ్రో కనిపిస్తాడు. లోపలికి వెళ్ళాడు. మీరు చూసారో చూడలేదు. లోపలికి వెళ్ళాడు. బ్రోని ఎవడో కొట్టేస్తే నేను ఫినిషింగ్ మూమెంట్ కిల్ దొబ్బేస్తే బ్రో హ్యాపీ ఫీల్ అవుతాడు. నేను కిల్ దొబ్బేసినందుకు. బ్రో ఫ్రెండ్ ఎవరో కొట్టేశారు బ్రోని. చూడండి ఫ్రెండ్ ఎవరో కొట్టేశారు. నేను ఫినిషింగ్ మూమెంట్ కిల్ దొబ్బేసి హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతే బ్రో, ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. లాంగ్ వీడియో అంటే మరీ పెద్ద లాంగ్ వీడియో ఏం పెట్టలేదు నేను. ప్రస్తుతానికైతే 5 to 6 minutes వీడియో చేయగలిగాను. మీకు ఇది నచ్చినట్టుగా అయితే నేను ఇంకా లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. బ్రో శివబ్రో నేను అడగకుండా లైవ్లో క్లిప్స్ తీసినందుకు ఏమనుకోక.
నేను లైవ్లో చాలాసార్లు అడిగాను కానీ నువ్వు చూడలేదు. సారీ అండ్ థ్యాంక్ యూ. ఈ రోజుకైతే ఇంతే వీడియో. బాయ్.